మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, గరుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, నా గొప్ప తండ్రి, ఉన్నత ప్రభావములు కలిగిన వాడా, అన్ని నామముల కంటే పైనామమును ధరించిన వాడా, నీవే రాజువు, ఘనుడవు, శ్రేష్ఠుడవు, ప్రభుడవు, దేవుడవు. మా కొరకు నా తండ్రి బలియజ్ఞమైన బలి పశువుగా నా తండ్రి ఈ లోకములో నా తండ్రి వధించబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచిన మహనీయుడా నీకే స్తోత్రము తండ్రి. మరణమును కొట్టివేసిన వాడా నీకే స్తోత్రము దేవా. పునరుత్థాన బలమును విజయమును చూపించిన వాడా నీకే స్తోత్రము 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 తండ్రి. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధి క్రమమును బట్టి నా తండ్రి మమ్మలను సజీవుల లెక్కలో నా తండ్రి భద్రపరిచి నీ జీవ కిరీటమును ఇచ్చి ఈ దినమంతటిలో నా తండ్రి నీ కాపుదలను ఒక ప్రణాళిక కలిగిన గొప్ప మమ్మలను సిద్ధము చేయుటకు ప్రత్యేకమైన తలంపులు కలిగి ఉండి నా తండ్రి నీ వ్యూహాత్మకమైన నా తండ్రి నీ కార్యనిర్వహణాధికారులుగా నా గొప్ప మమ్మలను నిరూపించుటకు నా తండ్రి నీ రాజ్యమును సిద్ధపరచుటకు నీ రాజ్యమును వ్యాపింప చేయుటకు నీ రాజ్యమును విస్తరింప చేయుటకు నీ నీతిని నీ ప్రభావమును నీ మహత్యమును నా తండ్రి మాకు కనపరచుటకు నా తండ్రి ప్రత్యేకమైన రీతులుగా పనిచేయుచున్నవాడా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ సందేశములను నీ ఉద్దేశములను నీ రహస్యములను నీ మరుగు మాటలను నీ మర్మములను మాకు తెలియచెప్పండి దేవా. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రమును పనికిరాదు, అది ఎంత మాత్రము ఉపయుక్తమైనది కాదు దేవా. మాకు కావలసినది నీవు, నీ నీతి, నీ రాజ్యము, నీ జ్ఞానము నా తండ్రి. దాన్నంతటిని బట్టి నా గొప్ప నీ ప్రభావమును మేము అనుభవించుటకు నా తండ్రి అద్వితీయుడు అయిన నా తండ్రి నీ సముఖములో నా తండ్రి నిండార్లా నింపార్లా నిన్ను స్తుతించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయమును నా తండ్రి మీరు నిర్దేశించిన నా తండ్రి నా గొప్ప కృపను బట్టి మీరిచ్చిన నా తండ్రి వాక్కులతో నీ దివ్య సంకల్పము చేత నీ కృపను బట్టి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మహిమపరచుటకు ఘనపరచుటకు హెచ్చించుటకు నా తండ్రి ఈ భూమి మీద మేలైన శ్రేయస్సును మేము అనుభవించుటకు దీర్ఘాయుషును పూర్ణ బలమును పూర్ణ శక్తిని పూర్ణమైన నా తండ్రి పరిపూర్ణతను నా గొప్ప మేము అందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ పరిపూర్ణతను మీకు ఇవ్వండి దేవా. అవరోధములను అంధకారములను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నీ చిత్తానుసారముగా మమ్మలను రూపొందించండి దేవా. నీ క్రియలను నా తండ్రి మేము అలంకరించుకొనుటకు నీ క్రియలతో నా తండ్రి మేము నింపబడుటకు నా దేవా. నీ ఉద్దేశానుసారముగా ప్రేరేపించబడుటకు మా కార్యములలో అయా నా తండ్రి మా ఊహలలో మా ఉద్దేశములలో మా తలంపులలో నా తండ్రి నీ తలంపు నుంచమని నీ కార్యసిద్ధిని మాకు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. క్రైస్తవ్యము అనునది మతం కాదు మార్గమని ప్రతి ఒక్కరూ తెలుసుకొనుటకు నిన్ను అన్వేషించుటకు నీతి మార్గమును ఎంచుకొనుటకు
నీ కార్యములను నా తండ్రి ప్రేమించుటకు, నీలో ఉత్సాహము, ఉజ్జీవము, ఉల్లాసము కలిగిన తండ్రి ఈ భూమి మీద బ్రతుకు దినములన్నిటా నా తండ్రి నీలో నమ్మకముగా ప్రయాసపడుటకు అయా నూతన బలమును, నూతన శక్తిని అనునిత్యము పొందుకొనుచు నా తండ్రి అనేక యుగములకు నా తండ్రి, అనేక తరతరములు నా ప్రభ ఈ భూమి మీద వర్ధిల్లుతూ నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీ నీతి రాజ్యమునకు నా తండ్రి అయా పని చేయుటకు, నీ నీతి విలువలతో ప్రేరేపించబడుటకు, నీ రాజ్యపు విలువలు నా తండ్రి ప్రతి ఒక్కరూ నా ప్రభ నాయన అవలంబించుటకు నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నీ నీతిని, నీ రాజ్యమును మాకు కనపరచండి దేవా. నిన్ను వెదికే గుణమును దయచేయండి దేవా. బుద్ధిని మార్చండి దేవా. వివేకమునివ్వండి, ఉల్లాసమునివ్వండి, ఉత్సాహమునివ్వండి, కనికరమును ప్రేమించుటకు నా తండ్రి ప్రేమ కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు నీ కృపనివ్వండి దేవా. మా జీవితములను మార్చండి దేవా. మా కుటుంబముల పైన, మా గృహముల పైన, మా శిరస్సుల మీద నా తండ్రి నీ అమూల్యమైన నీ రక్తమును నా తండ్రి, వెలకట్టలేని నీ రక్తమును, కలువరి సిలువలో చిందించిన నా తండ్రి నీ పరిపూర్ణమైన రక్తమును, నీ యవన రక్తమును ప్రోక్షించిన తండ్రి ఎట్టి దురాత్మలు నా ప్రభ మా పరిసరములలో కానీ, మా మీద కానీ, మా హృదయములలో కానీ, మా గృహములలో కానీ నా తండ్రి లేకుండా నా తండ్రి వాటి వలన ఎలాంటి నా తండ్రి ఒడిదుడుకులు, ఇబ్బందులు మాకు ఎదురు కాకుండా దానిని నా ప్రభ మా పాదముల కింద వేసి చితక దొక్కుటకు అయా నా తండ్రి నులిమి వేయుటకు, నా తండ్రి పడగొట్టుటకు నా దేవా వాటిని నిత్య నరకాగ్నిలో వేసి మీరు కాల్చమని వేడుకొనుచున్నాను. మీరు భూలోకములో వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడునని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. మీరు సెలవిచ్చిన క్రమముగా నా తండ్రి మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనమును అనుసరించి నా తండ్రి మేము ఈ భూమి మీద నా తండ్రి అయా నా ప్రభ దురాత్మలను, సాతానుని, వాని అనుచరులను నా తండ్రి బంధించి వేయుచున్నాము దేవా. వానిని పరలోకములో కూడా మీరు బంధించి నా తండ్రి అవి ఎంత మాత్రమును నా తండ్రి మా మీద ప్రభావము చూపనంతగా నా ప్రభ వాని ప్రభావమునకు నా తండ్రి మేము గురి కాకుండా నా ప్రభ నీ ప్రభావ మహత్యములను, నీ పరిశుద్ధాత్మను అన్ని వేళలా అనుభవించుకుంటూ నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి రాజా, కృప చూపించండి, కరుణించండి రాజా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి నీ నామమునకే వందనములు దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. ప్రార్థనా క్రమమును, ప్రార్థనా అంశములను, ప్రార్థనా వీలును, వాలును మీరు మాకు కల్పించండి. మా ముందు నా తండ్రి అయా నీ ప్రార్థనా అంశములను ఉంచి వాటిని ప్రార్థించే క్రమము మా హృదయములో ఉంచి ప్రార్థనా శక్తితో, ప్రార్థనా బలముతో, ప్రార్థనా అభిషేకముతో, నీ పరిశుద్ధాత్మతో మమ్మలను ప్రేరేపిస్తూ నింపి నా తండ్రి నీ కృపను బట్టి ప్రార్థించుటకు, నీ ఉత్సాహమును పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని నీ అనుభవ జ్ఞానముతో నా తండ్రి మేము ముందుకు వెళ్ళుటకు నా తండ్రి సర్వలోకములను జయించుటకు నా దేవా నీవు జయించిన క్రమం అంతటిని బట్టి నా తండ్రి మేము కూడా జయించుటకు ఈ లోక మర్యాదను అనుసరించక నా తండ్రి నీ నీతి విలువలకు నా తండ్రి నా ప్రేమ కలిగిన వారమై పరలోక జ్ఞానము నెరిగి నా తండ్రి నీ పరలోక మర్యాదకు నా తండ్రి నీ క్రమముకు నా తండ్రి సమమైన రీతిగా నా మా ప్రేరేపణలు నిరంతరము కలుగునట్లుగా మా మార్గములను మీరు నిర్దేశించండి. మా యొక్క నా తండ్రి చర్యలను నా తండ్రి మా ఆలోచనలను నా తండ్రి నీ సంకల్పము చొప్పున మీరు కలుగ చేసి నా తండ్రి మా సరిహద్దులను విశాలపరిచి నెమ్మదినిచ్చి నా నీ దయా సంకల్పము చొప్పున నా తండ్రి ప్రతినిత్యము నా తండ్రి మమ్మలను రూపుదిద్దమని, రూపాంతరము చెందించమని, నూతన పరచమని, నూతన సృష్టి అనుభవాలు, నూతన క్రియలు, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, దైవ ప్రేమకు, దైవ సంకల్పమునకు సరిపోవనంతగా నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున మాకు కలుగునట్లుగా, నీ చిత్తానుసారముగా ముందుకు వెళ్ళునట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా నీ కృపను బట్టి నా తండ్రి నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి జనాంగములోను, మనుషులందరిలోను నా తండ్రి నీ యొక్క ఆత్మను నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. నీ పరిశుద్ధ విలువలు నా తండ్రి ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా భూమి మీద నా తండ్రి నా నాయన నీకై ప్రయాసపడినట్లుగా, జీవితములను, కుటుంబములను కట్టుకొనున్నట్లుగా, సమాజములకు నా తండ్రి ఆదర్శవంతముగా పనిచేయనట్లుగా, అనేక రీతులుగా నా తండ్రి నీ విలువలతో నా తండ్రి ముందుకు వెళ్ళునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి.
మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మనుషులందరిలోను నా తండ్రి, ప్రతి జనాంగములోను నా ప్రభ, ప్రతి ప్రజలోను నా తండ్రి నీవున్నావు నా తండ్రి. నీ కార్యములను నా తండ్రి మీరు ఉద్దేశించి ఉన్నారు. నీ సంకల్పం అంతటిని బయలుపరచుటకు నా దేవా, బలపరచుటకు నా తండ్రి, నీ కోసం పని చేయించుటకు ఒక మహా గొప్ప ప్రణాళికను నా తండ్రి మీరు కలిగి ఉన్నారు దేవా. దానిని ఆలోచించుటకు, దానిచే ప్రేరేపించబడుటకు, నిన్ను ప్రేమించుటకు నా తండ్రి, నీతి విలువలు నా తండ్రి భూమి మీద నా తండ్రి అయా వ్యాపించుటకు నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ నీతిని, నీ రాజ్యమును అన్వేషించుటకు, ప్రేమించుటకు నీ కృపను బట్టి నా తండ్రి అయా ఆదరణ పొందుటకు నా దేవా నీ కృపనివ్వండి. ఆదరించండి దేవా, ఆదరించండి, ఆదరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దిన ప్రయాణములను మీరు దీవించండి దేవా. నా తండ్రి దిన ప్రారంభములను మీరు దీవించండి. ప్రయాణములలో నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహవాసము కావలి నా తండ్రి మీరు ఉంచిన ప్రభ. ఎలాంటి ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా నా తండ్రి నీ కృప మెండుగా ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీ సహాయ సహకారాలతో నా తండ్రి ప్రతి ప్రయాణము నా తండ్రి ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, రాజ్యమునకు నా తండ్రి పౌరసత్వమును నా తండ్రి బలపరుచినంతగా ప్రతి కార్యము కార్యరూపము దాల్చుటకు నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దిన ప్రారంభములు, ఆ కొనుగోలు అమ్మకములు, బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి, ఇంకా మరెన్నో మరెన్నో రీతులుగా నా ప్రభా వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు మరెన్నో నా తండ్రి ఎంతగానో నా ప్రభా నా తండ్రి మీ జనుల్లో నా తండ్రి ఉత్సాహమునిచ్చి అయా నా ప్రభా నాయన నూతన కిరీటములను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు అందించే క్రమములో మీ యొక్క చిత్తానుసారముగా ఎవరు నీ మీద నా తండ్రి ఆనుకొని ప్రార్థన చేసి నా తండ్రి అయా నా ప్రభా నీ అభిషేకముతో, నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి అయా నా తండ్రి ఆశీర్వదించబడాలని తలంపు కలిగి నా తండ్రి ఏ కార్యక్రమము నా తండ్రి ప్రారంభించినారో అదంతయు కూడా నా తండ్రి సంపూర్తిగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ మహిమార్థము నా తండ్రి అయా మేలుగా శ్రేయస్కరముగా ఎంచబడి నా తండ్రి ప్రతిదీ నా తండ్రి సంపూర్ణముగా నిర్వహించబడులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములను వాడుచున్నా తండ్రి అయా నా ప్రభ ఎంతగా నా తండ్రి ఎన్నో ప్రయాణములలో నిమగ్నమై అయా జీవనోపాధి నిమిత్తము కానీ, నీ పరిచర్య కోసం కానీ, మరి ఏ ఇతర మంచి కార్యములతో, ఏ మంచి తలంపులతో, ఉద్దేశంతో ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో నీ ప్రణాళికనంతటిని బట్టి నా తండ్రి ఆ ప్రయాణములన్నీ నా తండ్రి ఎలాంటి ప్రమాదములు లేకుండా నా తండ్రి వెళ్లే పనులన్నీ సక్రమంగా నిర్వహించబడులాగున నీ రాజ్య వ్యాప్తి కోసం నా తండ్రి, నీ ప్రణాళిక కోసం నా తండ్రి, నీ విలువల కోసం నా తండ్రి అయా నా తండ్రి ఉపయుక్తం అవునట్లుగా నా తండ్రి అవన్నీ నా తండ్రి సంపూర్ణము చేయబడినట్లుగా, సమకూర్చబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను రాజా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృపనివ్వండి, ఆదరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా, ప్రేమామయుడా, నీ యొక్క కార్యములను నా తండ్రి, నీ ఆలోచనలను, నీ న్యాయమును నా తండ్రి మేము అర్థం చేసుకొనుటకు నా దేవా
నీ కృపా జ్ఞానములను నా తండ్రి, కృపా సత్యములు మా వెంట వచ్చినట్లుగా నా తండ్రి, నీ ఆదరణను మేము పొందునట్లుగా నీ కృప దీవెన నా తండ్రి మాకు కలిగించమని, అంధకారం అంతటిని మీరు కొట్టివేయమని నా తండ్రి, అయా నా తండ్రి రాతి హృదయములను నా తండ్రి మాలో నుంచి తీసివేసి నీ మాంసపు హృదయమును అమర్చి నా తండ్రి, ప్రతి ఒక్క బాష్ప బిందువును నా ప్రభా నాయన నీ చిత్తానుసారముగా నీ పాదముల చెంత చేర్చుకొని నా తండ్రి కృపా దీవెనలను ఆశీర్వాదమును నా తండ్రి, అయా నా తండ్రి జీవమకుటములను నా తండ్రి మీరు మాకు కలుగ చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. అయా వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా అట్టి ఘనత నా తండ్రి నీ జనులెల్లరికీ కలుగునట్లుగా నీ వాగ్దానుసారముగా నీ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరూ నా తండ్రి పరిపూర్ణముగా నా తండ్రి వివాహ కార్యముల యందు వర్ధిల్లుటకు నా దేవా నీ కృపా దీవెనలను కుమ్మరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నా తండ్రి, ఆయా దంపతులలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను ఆలోచనలను తగాదాలను వివాదములను నా తండ్రి మీరు తొలగించిన పాప కుటుంబ జీవితములో సమాజములో గౌరవించబడినట్లుగా వారు ప్రభావితమగునట్లుగా ప్రతి సమస్య సమసిపోవునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సమస్యను నా తండ్రి మీరు నా తండ్రి తీసివేయండి దేవా. అయా నా తండ్రి పరిష్కారమును మీరు దయచేయండి దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారికి కావలసిన సహాయ సహకారములను నా తండ్రి మీరు అందించండి దేవా. అయా నా పాప నా తండ్రి వారిలో ఉన్న నా తండ్రి ప్రతి అవసరము నా తండ్రి మీరు తీర్చండి దేవా. వారి తోడుగా మీరు ఉండండి దేవా. వారి యొక్క నా తండ్రి వారి కుటుంబాలలో యజమానిగా ఉండి నా తండ్రి వారి బిడ్డల పట్ల నా తండ్రి వారి నా తండ్రి నీ కార్యములను జరిగించండి. మార్గము తొలగిపోకుండా నా తండ్రి నీ మార్గమందు నిలిచి ఉండుటకు నీ కృపను బట్టి ఆశీర్వదించబడుటకు నా తండ్రి అనేక కార్యముల విషయంలో నా తండ్రి అయా నా ప్రభ నీ కృపను వెంబడించుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ కృప నా తండ్రి నిరంతరము ప్రతి నీ బిడ్డ మీద మీరు నింపి ఉంచండి దేవా. అయా నా తండ్రి సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాస పడేవారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. వారి ప్రయాసమంతయు నా తండ్రి పరిపూర్ణమగునట్లుగా వారి జీవితాలు వారి బిడ్డల జీవితాలు వికసించినట్లుగా వారి యొక్క కుటుంబాలలో నా తండ్రి నీ సన్నిధి కాంతి నిరంతరము నిలిచిండునట్లుగా వారు నా తండ్రి పరిపక్వమునంతునంతగా మార్చబడినంతగా నీ విలువలతో ప్రేరేపించబడినంతగా నీ కృపను బట్టి నీ కార్యములన్నిటినీ నా తండ్రి వారు చేకొనున్నట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీ వెలుగు జీవితాలు నా తండ్రి వారి కుటుంబములలో వారికి ఇచ్చి నా తండ్రి వారి యొక్క జీవన శైలి నా తండ్రి అయా నా తండ్రి మహా ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా నా తండ్రి అందరి ముందర నా తండ్రి ఎంతో మేలైనదిగా ప్రయోజనకరమైనదిగా దేవుని ఎరిగినదిగా నా తండ్రి దేవుని ముద్రతే ముద్రించబడినదిగా ఉండునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వారి పంట దిగుబో నా తండ్రి వారి పెట్టుబడులకు వారి శ్రమకు తగిన ఫలితమును నా తండ్రి వారు పొందుటకు నా దేవా వాతావరణ పరిస్థితులను మీరు అనుకూలపరచండి దేవా. ఎలాంటి ప్రకృతి వైపరీత్యములు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నాయన ఎలాంటి నా ప్రభా నాయన అయా నా తండ్రి అయా నా ప్రభా నాయన లేకుండా నా తండ్రి పంటలన్నీ సమగ్రముగా పండుటకు నా దేవా పంట భూములకు నా తండ్రి మంచి సారమునివ్వండి. పంట దిగుబడులు కలిగి నా తండ్రి రైతులందరూ ఆనందించినట్లుగా వారి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు.
కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎలాంటి కరువు కాటకములు లేకుండా నా తండ్రి సమృద్ధికరమైన పంటలతో నీ జనులందరూ నా తండ్రి ఆదరించబడుటకు, నా తండ్రి పోషించబడుటకు నీ కృపనివ్వండి దేవా, నీ సమృద్ధినివ్వండి దేవా, నీ మేలునివ్వండి. అమాయకులైన జనులకు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి నా పాప పరిస్థితిలో కూడా నా తండ్రి అయా నా తండ్రి నా పాప పంట భూములకు నా తండ్రి పంటలకు నష్టము వాటిల్లకుండా నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ కాపుదలనివ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సకాల వర్షములను ఇవ్వండి, సాగునీటినివ్వండి దేవా. అయా ప్రకృతి వైపరీత్యముల వలన కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ ఎలాంటి పంట నాశనములకు తావు లేకుండా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి సమృద్ధికరమైన పంటను నా తండ్రి ప్రతి నీ బిడ్డ కోయుటకు నా దేవా, కుటుంబాలు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నీ కృపా దీవెనలను కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. పాడి పంటలను పశుపక్షాదులను మీరు దీవించండి. పాడి పశువులకు నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగములు, నాగుపాముల వలన నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు నీ జనులకు కలగకుండా నా తండ్రి వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి నా తండ్రి బంధించబడినట్లుగా, వాటి నిర్దేశిత ప్రాంతములకు అవి నా తండ్రి నాయన త్రోలివేయబడినట్లుగా నీ కృపనివ్వండి. జన నివాసము జన సంచారమునకు నా తండ్రి దూరముగా వాటిని బంధించి నా తండ్రి నీ కృపను బట్టి నీ జనులందరికీ నా తండ్రి అయా నా ప్రభ నాయన శ్రేయస్కరమైన నా తండ్రి కాపుదల మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆదరించండి ఆదరించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ ఆదరణ చూపించండి దేవా. నీ జీవ మకుటములను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా జీవన్ మరణములు నాలుక వశము నా తండ్రి మా నాలుకను మా స్వాధీనములో ఉంచుకుని నా తండ్రి మా ఇష్టానుసారముగా కాక నా తండ్రి నీ యొక్క దివ్య సంకల్పము చేత నా తండ్రి మా నాలుక వచించున్నట్లుగా, నిన్ను మహిమపరచునట్లుగా, గణపరచునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపా దీవెన నా తండ్రి మీరు కలుగ చేయండి. అప్పుల భారముతో కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి. రుణ విముక్తులను చేయండి దేవా. ప్రతి ఒక్కరి రుణములను అప్పులను నా తండ్రి తీర్చుకొనుటకు నా తండ్రి వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి దేవా. కష్టపడి పని చేయుట ఆశీర్వాదము మేలు దీవెనకరమై ఉన్నది నా తండ్రి. అట్టి దీవెన ప్రతి నీ బిడ్డకు మీరు అందించి నా తండ్రి నీ సర్వ సమృద్ధిని మీరు దయచేయమని నా తండ్రి నీ మేలుకరమైన జీవితాలను ప్రతి నీ బిడ్డకు మీరు అందించమని నా తండ్రి అయా నీకే వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అధిక మొత్తములో వడ్డీలను వసూలను చేస్తూ అమాయకులైన జనులను వేధిస్తున్న వారిని నా తండ్రి పీడిస్తున్న వారిని హింసిస్తున్న వారిని వారి కష్టార్జితం అంతటిని దోచుకొనుచున్న వడ్డీ వ్యాపారులందరినీ నా తండ్రి మీరు గద్దించండి దేవా. తిరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకుని నా తండ్రి వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి అమాయకులైన జనుల కష్టార్జితం అంతటిని దోచుకుంటూ నా ప్రభా లేని పక్షంలో నా తండ్రి తాకట్టు పెట్టబడిన వస్తువులను నా తండ్రి అపహరించి వేస్తూ నా తండ్రి ధనార్జన చేసుకొనుచున్నారు. లాభము కోసం నా తండ్రి ధనాపేక్షతో నా తండ్రి ఎంతో భయంకరంగా నా ప్రభా సమాజములను నా తండ్రి ఎంతో నా తండ్రి హీనపరుస్తూ ఉన్నారు దేవా. వారిని నా తండ్రి మీరు గద్దించండి, వారి కుటుంబాలను గద్దించండి, నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. ఎవరి చేతుల కష్టం వారు సమృద్ధిగా అనుభవించినట్లుగా సమన్యాయమును నా తండ్రి సమానత్వమును నా తండ్రి మీరు కలిగించమని నా తండ్రి నీ మేలుతో ప్రతి ఒక్కరిని నా తండ్రి అలంకరించమని నీ ప్రేరేపణలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని వడ్డీ వ్యాపారులను నా తండ్రి ఎరుకో పట్టణమందు పొట్టి జక్కయ్యకి ఇచ్చిన పరివర్తన మీరు ఇచ్చి నా తండ్రి వారు దోచుకున్న దానికి 4 గంటలు నా తండ్రి వారు తిరిగి చెల్లించినంతగా వారిలో పరిపక్వము కలుగులాగున నా తండ్రి అయా
ఎవరి కష్టార్జితం వారి గృహములకే వారికే చెందునట్లుగా నీ కృపా దీవెన నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. అయా నా తండ్రి, ఆత్మహత్య భయంకరమైన నేరము, ఘోరమైన పాపము నా తండ్రి. అట్టి దురాత్మ చేత నా తండ్రి ఎందరూ ప్రేరేపించబడుచున్నారు. అయా నా తండ్రి, నా ప్రభ వారందరినీ మీరు విడిపించండి. అయా నా తండ్రి, అట్టి దయ్యమును మీరు వెళ్ళగొట్టండి దేవా. సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నిలకడగా ఉండి నా తండ్రి జయించుటకు, పోరాడుటకు, గెలుచుటకు నా తండ్రి భూమి మీద నీవిచ్చిన నా తండ్రి ఆయుష్ మొత్తము పరిపూర్ణముగా సంపూర్ణముగా అనుభవించుటకు నా దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. నీ ఆదరణ కల్పించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయము నా తండ్రి నీ ప్రార్థనా క్రమమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీ అభిషేక బలమును చూపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. ఆనందమునివ్వండి దేవా. ఉత్సాహమునివ్వండి, వికాసమునివ్వండి, ఉల్లాసమునివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు విడిపించండి, ఉద్యోగములను కల్పించండి దేవా. నిరుద్యోగము అనే దయ్యమును నా తండ్రి అయా మీరు కొట్టివేయండి దేవా. మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో అయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి విధుల నుంచి నా తండ్రి తొలగించబడిన వారికి నా తండ్రి అయా నీ సంకల్పమును బట్టి నా తండ్రి, నీ కృపను బట్టి నా తండ్రి ఇరుకులో కూడా విశాలతనిచ్చే నా గొప్ప దేవుడు మీరు నా తండ్రి. అయా నీ సమృద్ధినిచ్చి నా తండ్రి వారి పోషించబడినంతగా వారికి ఉన్న కమిట్మెంట్లన్నీ నా తండ్రి సంపూర్ణముగా నెరవేర్చినంతగా నా తండ్రి నీ ప్రభావ మహత్యములను చూపించి నా తండ్రి నూతన శైలిలో నా ప్రభ నూతనమైన నా తండ్రి నా ప్రభ విధానములను అనుసరించి నా తండ్రి ఉద్యోగములు కలుగునట్లుగా ప్రతి నీ బిడను నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు దర్శించండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. ఎన్నో నా తండ్రి సంవత్సరములుగా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ఎన్నో ఆర్థిక అసమానతలను ఒడిదుడుకులను తొలగించి నా తండ్రి ఆర్థికంగా ప్రతి నీ బిడ్డను ప్రతిష్టం చేసిన డిపార్ట్మెంట్ అయ్యున్నది నా తండ్రి. అయా నా ప్రభ అట్టి డిపార్ట్మెంట్ నా తండ్రి నేడు నా ప్రభ నాయన అయా నా తండ్రి నిలకడలేని విధముగా నా తండ్రి అయా నా ప్రభ మానవ వనరులకు నా తండ్రి అయా నా ప్రభ విలువలు తగ్గించినంతగా నా తండ్రి అయా నా ప్రభ నాయన ఏ మార్గమున పోవచ్చున్నదో తెలియక నా తండ్రి అయా నా తండ్రి అగమ్య గోచరముగా కనబడుచున్నది నా తండ్రి. పరిస్థితిని మీరు చక్కదిద్దండి. పరిస్థితులు ఏవైనా ఎట్టివైనా ఎంతటివైనా నా తండ్రి నీకు అసాధ్యం అంటూ ఏది లేదు నా తండ్రి. నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నూతనమైన ప్రాజెక్టులు నా తండ్రి నూతన శైలిలో వచ్చి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా ప్రభ ఉద్యోగములతో ఆదరించబడినట్లుగా నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నీ కార్యమంతయు సంపూర్తి చేయనట్లుగా నీ కృపనివ్వమని నీ ప్రణాళికనంతటిని మీరు జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఆదరణ కల్పించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. ఎన్ని అల్గారిథములు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎంత టెక్నాలజీ ప్రబలినప్పటికీ నా తండ్రి నీ మార్గమునకు తిరుగులేదు నా దేవా. నీ దీవెనకు తిరుగులేదు, నీ ఏర్పాటుకు తిరుగులేదు, నీ క్రమమునకు తిరుగులేదు, నీ ప్రణాళికకు నా తండ్రి ఎలాంటి నా ప్రభ అవరోధములు ఎదురైనప్పటికీ నా తండ్రి దాన్నంతటినీ జరిగించే నా గొప్ప దేవుడు నా తండ్రి దాన్నంతటినీ చక్కదిద్దండి. ఐటీ డిపార్ట్మెంట్ నిర్వహణ నిమిత్తం మీరు ఎన్నిక చేసిన కుటుంబాలను నా తండ్రి యజమానులను యాజమాన్యములను నీ కృపనిచ్చి నా తండ్రి అయా నా తండ్రి మీరు బలపరచండి దేవా. అయా నా తండ్రి వారిని ఆశీర్వదించండి దేవా. వారిలో నా తండ్రి నీ యొక్క విలువలు నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి ఇంకా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి వారి కుటుంబాలలో నా తండ్రి ఉన్న వివాదములన్నీ నా తండ్రి తొలగిపోయి నా తండ్రి అనేక తరముల
తరములకు దీవించబడినంతగా అనేక తరముల దీవెన వారు పొందుకొని నా తండ్రి వారి సమయమును వారి ధనమును నా తండ్రి వారు హెచ్చించి నా తండ్రి నీ రాజ్యమునకు ఉపయుక్తమగునట్లుగా నా తండ్రి వారు పనిచేసి నా తండ్రి అనేక యుగములు నా తండ్రి నీతో కలిసి బ్రతుకుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నిన్ను గుర్తెరగని వారికి నీ గుర్తులను తెలియచెప్పండి దేవా. వారితో మాటలాడండి దేవా. ఈ ఉదయకాల సమయమున మీరు వారిని దర్శించండి దేవా. వారి యొక్క నా తండ్రి నా హృదయములను మీరు తెరవండి దేవా. అయా నా తండ్రి వారు వెళ్ళవలసిన మార్గములను నా తండ్రి మీరు ఉద్దేశించి వారికి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీ దీవెన కల్పించండి దేవా. అయా మాటలాడండి దేవా. నీ స్వరమును వినిపించండి దేవా. అంధకారమును కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి నా అపవిత్రాత్మలను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీ పరిపూర్ణతను పరిశుద్ధతను నా తండ్రి మా మీద నిలిపి ఉంచండి దేవా. నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా. విస్తారమైన మాటలలో దోషం ఉండకపోదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి మా విస్తారమైన నా తండ్రి వాక్ శక్తిని నా తండ్రి విస్తారమైన మాటలను నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీ పరిశుద్ధపు విలువలతో మమ్మలను ప్రేరేపించండి దేవా. నీ ప్రార్థన వీలు వాళ్ళు కల్పించండి దేవా. నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నా దేవా. నీ కృపను పొందుటకు నా తండ్రి నీ దీవెన కల్పించండి దేవా. అయా నీ చిత్తములో లేనివి నీ నెరవేర్పులో లేనివి నీకు ఇష్టము లేనివి నా తండ్రి నీ కాయాసకరమైనవి నా తండ్రి ఎట్టి ప్రార్థనా అంశములు కూడా నా తండ్రి ఎట్టి మాటలు కూడా మా ప్రార్థనా వీలులోనికి రాకుండా అవన్నీ కొట్టివేయబడుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ మహిమ కోసం నీ నీతి కోసం నీ రాజ్యము కోసం నీ చిత్తం బలపడినంతగా నీ స్వాధీనము చేయబడి నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించబడుతూ ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. వయసు ప్రభావం చేత కానీ మరి ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యములకు ఇబ్బందులకు నీ బిడలు నా తండ్రి అయా గురి కాకుండా నా తండ్రి పరిపూర్ణ ఆరోగ్యముతో నా తండ్రి సంపూర్ణముగా భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆత్మను ప్రోక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు వెలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా చేతి వృత్తుల వారిని వ్యవసాయ కూలీలను కాంట్రాక్టర్స్ ని టాపీ వర్కర్స్ ని పెయింటర్స్ ని కార్పెంటర్స్ ని నా తండ్రి అయా నా ప్రభ మరి ఇంకెన్నో రీతిలుగా నా తండ్రి ఎంతో నా తండ్రి కష్టపడుతూ దినము పనిచేసే వారు ఎందరో ఉన్నారు దేవా. వారి కష్టార్జితం అంతటిని నా తండ్రి మీరు దీవించి సర్వ సమృద్ధిని మీరు కలిగించి నా తండ్రి వారు పోషించబడుతూ నా తండ్రి నీ రాజ్యం కోసం ప్రేరేపించబడుతూ నీ విలువలతో పనిచేయుటకు నా దేవా. నీ రాజ్యమంతయు నా తండ్రి ఈ లోకమందు సంపూర్తి ఎగుటకు నా దేవా. నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నూతన బలము నూతన ఉజ్జీవము నూతన యొక్క నా తండ్రి భావజాలములు కలుగునట్లుగా క్రైస్తవ విలువలు నా తండ్రి ప్రతి ఒక్కరు గౌరవించి నా తండ్రి వాటి చొప్పున ప్రేరేపించబడుతూ నా తండ్రి ముందుకు వెళ్ళినట్లుగా నా తండ్రి సమాజమునంతటిని నా తండ్రి అయా మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపా దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీరు నిలిపి ఉంచమని నా తండ్రి సమయాలను నా తండ్రి మీరు అనుకూలపరచమని అయా నా తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. నీ పరిశుద్ధాత్మ నీ పరిపూర్ణత నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు నిలిపి ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి.
మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి, దేశములను విభాగించి నా తండ్రి, ప్రపంచమునంతటినీ నా తండ్రి సమగ్రపరచుటకు నా తండ్రి వ్యూహమును కలిగిన ప్రభ, మీ చిత్తానుసారముగా నా తండ్రి నా తండ్రి ఏ దేశ విలువలు నా తండ్రి ఆ దేశమునకి ఇచ్చి నా తండ్రి మీ చిత్తానుసారముగా నా తండ్రి మీ భద్రతా వలయమును ఏర్పాటు చేసే క్రమములో మీ ప్రణాళిక చొప్పున మీ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లలో నా ప్రభ నీ కృపను మీరు నిలిపి ఉంచండి దేవా. నీతి న్యాయ యథార్థతలు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ చట్టము శాంతి భద్రతలు నా తండ్రి గౌరవించబడినట్లుగా కాపాడబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. అయా నా తండ్రి యథార్థ స్వభావం వారికి ఇచ్చి వారి కుటుంబాలలో వారి జీవితాలలో నీ వెలుగు కలుగునట్లుగా నీ యొక్క ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నిరంతరము ప్రేరేపించబడుతూ పనిచేసి నీ నమ్మకత్వమును పొంది నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ నీ కార్యములన్నిటినీ జరిగించుటకు నా దేవా ప్రతి దేశ చట్టము నా తండ్రి ప్రతి విలువలు కాపాడబడుటకు నా తండ్రి అయా నా తండ్రి నీ మనసును ప్రేరేపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ హృదయములు ప్రతి ఒక్కరికి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనులతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి వ్యాధిని ప్రతి జబ్బును ప్రతి రోగమును నా తండ్రి మీరు నయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి మీద నా తండ్రి ఎలాంటి దురాత్మ నా తండ్రి భయంకరంగా పనిచేస్తూ నా తండ్రి జబ్బులతో వ్యాధులతో రోగములతో నా తండ్రి చిందరవందరగా వారి జీవితాలను వికలము చేస్తున్నదో అదంతయు నాశనము చేయబడుటకు నా తండ్రి వాని కుతంత్రములన్నీ కూలద్రోయబడుటకు నా దేవా నీ జనులను మీరు లేవనెత్తండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పి నా తండ్రి, పైల్స్ వ్యాధి, ఇంకా ఎన్నో రకముల రోగములతో నా తండ్రి ఎంతగానో నా ప్రభా పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకు కూడా ఇష్టపడిన రోగములు నా తండ్రి ఎన్నో 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 నీ బిడలను నా తండ్రి ఏలుబడి చేస్తున్నవి నా తండ్రి, వికలము చేస్తున్నవి నా తండ్రి, వ్యాధిగ్రస్తులను చేస్తున్నవి నా తండ్రి, అయా నా తండ్రి మరణములకు చేరువగునంతగా నా తండ్రి పట్టి పీడిస్తున్నవి నా తండ్రి వాటన్నింటినీ నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. వాటన్నింటినీ మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేయండి. ఆరోగ్యం పట్ల అవగాహన ఇవ్వండి దేవా. ఆరోగ్యం పట్ల నా తండ్రి ప్రతి బిడ్డకు మీరు అవగాహన ఇచ్చి నా తండ్రి ఆరోగ్యమును కాపాడుకునే నా తండ్రి అయా నా ప్రభ ఆలోచనలను నా తండ్రి మీరు కలిగించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సమాధానముని ఇవ్వండి. నీ మేలు కలిగించండి. ఆరోగ్యవంతులను చేయండి దేవా. నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ కష్టపడి నమ్మకముగా నీలో పనిచేయటకు నా తండ్రి నీ నమ్మకత్వాన్ని సాధించుటకు నీ ప్రణాళిక ఏంటయ్యో ప్రతి ఒక్కరిలో పరిపూర్ణముగా నెరవేరటకు నా తండ్రి ప్రథమముగా కావాల్సినది ఆరోగ్యము నా తండ్రి. అట్టి ఆరోగ్యము నీ జనులకు నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి అయా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. వ్యాధిగ్రస్తులైన వారిని నా తండ్రి నీ అద్భుతములను నీ ప్రక్రియను నీ ప్రణాళికను జరిగించి నా తండ్రి మీరు లేవనెత్తండి. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని నా తండ్రి కష్టార్జితం అంతయో హాస్పిటల్లో వేయపరుచుకుంటూ సరైన గుణము కుదరక నా తండ్రి సరైన వైద్యము అందక నా తండ్రి ఎందరెందరో నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. ఎన్నో కుటుంబాలు చితికిపోవచ్చున్నవి, ఎన్నో కుటుంబాలు రోధిస్తున్నవి నా తండ్రి వాటన్నింటినీ మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి వారికి మీ విడుదలనివ్వండి దేవా. మీ ప్రణాళిక కోసం నా తండ్రి వారిని మీ జీవమును పోసి బ్రతికించి నీ సాక్షులుగా నిలవబెట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు. మానసిక రుగ్మతలతో విసిగిపోవచ్చున్న వారిని, వేధించబడుచున్న వారిని, అయా భయంకరంగా పీడించబడుచున్న వారిని పట్టి పీడించే ప్రతి మానసిక రోగం అనే దయ్యమును నా తండ్రి నేడే మీరు వెళ్ళగొట్టండి దేవా.
హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో ఎంతగానో నా తండ్రి నీ జనులు విఫలమైపోవచ్చున్నారు దేవా. అయా నా తండ్రి పట్టి పీడించబడుచున్నారు దేవా. నీ విడుదల కలిగించండి దేవా. నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి వారి కుటుంబాలలో వారి జీవితాలలో నీ వెలుగు కలుగునట్లుగా, నిన్ను నా తండ్రి మహిమపరచునట్లుగా వారు బలపరచబడి నా తండ్రి కుటుంబ జీవితాలలో నా తండ్రి సమాజంలో నా తండ్రి ఆయా పరిపక్వముగా వికసించినట్లుగా నా తండ్రి వారి విలువలతో నా తండ్రి వారు బ్రతుకుటకు నీ కృప నిభమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు రాజా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. పరిపూర్ణుడా నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధుడా నీకే స్తోత్రము దేవా. ఆది అంతము లేనివాడా, జగత్తు పునాది వేయబడక ముందే నా తండ్రి ఒకే ఒక్క దేవుడుగా ఉన్నవాడా నీకే స్తోత్రము దేవా. ఉన్నవాడు అనువాడు గొప్పవాడు నా దేవా నీకే స్తోత్రము దేవా. నీ ప్రభావమును నీ మహత్యమును ఈ భూమి మీద మీరు జరిగించండి దేవా. ప్రతి విడత మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి సమస్యల నుంచి మీరు విడిపించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. అయా నా తండ్రి ఆపరేషన్ చేయబడి నా తండ్రి ఆయా సరి అయిన గుణము కుదరక నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారు నా తండ్రి ఎందరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో నా తండ్రి, మా చుట్టుప్రక్కల ఉన్నారో నా తండ్రి వారందరూ నా తండ్రి విడిపించబడుటకు ఆ యొక్క ఆపరేషన్ నా తండ్రి సక్సెస్ అగుటకు నా తండ్రి వారిలో నీ నూతన జీవము, నీ నూతన బలము నా తండ్రి కలుగుటకు నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. నీ ప్రాణమును పోసి బ్రతికించండి దేవా. వారి అవరోధములను క్షమించండి. అయా నీకే స్తోత్రము దేవా. వారికి ఉన్న నా తండ్రి ప్రతి విధమైన ఆలోచన నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి సరిచేయబడి నా తండ్రి నీ సాక్షిగా నా తండ్రి మీరు నిలవబెట్టి వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో నా తండ్రి రోధిస్తున్న వారిని నా తండ్రి వేదన అనుభవించుచున్న వారిని మీరు విడిపించండి. ఎంతగా నా తండ్రి భూమి మీద మీరు ఏర్పాటు చేసిన బంధములలో నా తండ్రి బంధాలను కోల్పోయిన వారు ఉన్నారో నా ప్రభ వారి యొక్క నా తండ్రి రోదన స్థితిలో నుంచి నా తండ్రి వారు వికసించబడి నా తండ్రి విడిపించబడి నీ కృపను బట్టి నా తండ్రి వికాసముతో నా తండ్రి నా తండ్రి నా ప్రభ నీ ప్రణాళికను గుర్తెరిగి నా తండ్రి వారు నా తండ్రి చేయవలసిన కార్యములో నిమగ్నమగుటకు నా తండ్రి నీ రాజ్యము సంపూర్తి చేయబడుటకు నా దేవా నీ రాజ్య విలువలతో నా తండ్రి నీ ప్రణాళికతో ప్రతి ఒక్కరు సమయము మించిపోకుండా సమయానుసారముగా నా తండ్రి సమయానుకూలముగా ప్రేరేపించబడుతూ నా తండ్రి అయా నా ప్రభ విడిపించబడుటకు నీ కృపనివ్వండి. తల్లిదండ్రులను కోల్పోయిన వారు, సహోదరులను సహోదరులను కోల్పోయిన వారు, అయా నా తండ్రి బిడ్డలను కోల్పోయిన తల్లులు నా తండ్రి, భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను కోల్పోయిన భర్తలు నా తండ్రి అయా నా ప్రభ ఇంకా ఎందరు ఎన్నో రీతులుగా నా ప్రభ ఎన్నో ఇబ్బందులతో నా తండ్రి ఎంతో రోగనలో నా తండ్రి అలమటిస్తున్నారు, రోధిస్తున్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ కనికరము చొప్పున నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీ జీవమునిచ్చి నా తండ్రి నీ బలమునిచ్చి నీ అభిషేకమునిచ్చి నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి నీ ఉజ్జీవము వారికి కలుగునట్లుగా నీ ప్రణాళికను గుర్తెరుగునట్లుగా వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును మీరు కలుగచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. నపంసకులైన వారిని మీరు నా తండ్రి ఆదరించండి దేవా. వారి విలువలు నా తండ్రి వారు కాపాడుకొనుటకు నా తండ్రి వారి పరిస్థితిని బట్టి నా తండ్రి వారు ఎంత మాత్రము మార్గము తప్పుకోకుండా నీలో నిలిచియుటకు నా తండ్రి సమాజ విలువలతో ప్రేరేపించబడుటకు విలువైన శ్రేయస్కరమైన నా తండ్రి జీవితాన్ని నా తండ్రి వారు పొందుకొనుటకు నీ రాజ్యమునకు నా తండ్రి అయా నా ప్రభ వారు ప్రేరేపించబడుటకు నా తండ్రి సమాజమందు నా తండ్రి కష్టపడి పని చేయుటకు నా తండ్రి వారి ఆలోచన ధోరణి నా తండ్రి సరిచేయబడినట్లుగా వారు విడిపించబడినట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారిని నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి అయా నా ప్రభ నా దేవా అయా వారి ప్రారంభములను మీరు దీవించండి. కావలసిన ధన సమృద్ధిని పనివారిని మీరు సమకూర్చండి దేవా. అయా నీకే స్తోత్రము
దేవా, లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి అవన్నీ నా తండ్రి ఆయా సక్రమముగా వాడుకొని మరలా తిరిగి కట్టగలిగినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి, నీ సమృద్ధినిచ్చి, నీ మేలు నా తండ్రి ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నా తండ్రి ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దమని, పరిస్థితులలో నా తండ్రి మీ ఆదరణ నా తండ్రి ప్రతిని బిడకు మీరు అందించండి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా నిర్వహించండి దేవా. అయా నా తండ్రి మరలా జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములు నా తండ్రి అయా నా ప్రభా నీ అమాయకులైన నీ జనులను ప్రలోభపరిచి కష్టార్జితమును దోచుకుని నా తండ్రి ఆయా ఇరుకులో ఇబ్బందులలో నా తండ్రి పడిపోయిన వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ కూడా మీరు విడిపించి అయా నా తండ్రి నాయన అమాయకులైన కష్టార్జితము దోచుకున్న వారిని వారి విన్యాసాలకు, వారి కుటుంబ అవసరాలకు తీర్చుకుంటూ నా ప్రభా అయా నా తండ్రి అమాయకులైన జనుల కష్టార్జితమును నా తండ్రి ఎంతగా దోచుకున్న వారు ఉన్నారో వారందరూ విడిపించబడుటకు నా దేవా అయా నా తండ్రి వారి కష్టార్జితము వారికి చెందినట్లుగా ఆ దోచుకున్న వారికి బుద్ధి చెప్పండి. వారు దోచుకున్న దానికంటే 4 గంటలుగా తిరిగి చెల్లించినంతగా నా తండ్రి వారిని ప్రేరేపించి నా ప్రభా వారికి మేలు కలుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి అట్టి వారందరినీ మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, అపరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము తండ్రి. అయా కొన్ని గృహములలో జన నివాసము లేకుండా నా తండ్రి శిథిలమైపోచుండగా నా తండ్రి శిథిలమైపోవచ్చున్న నా తండ్రి ప్రతి గృహమును మీరు సందర్శించండి దేవా. అయా జన నివాసము, జన సంచారము కలిగిన స్థలములుగా నీ రాజ్యము కోసం, నీ ప్రణాళిక కోసం ప్రతి గృహమును నా తండ్రి మీరు రూపొందించండి దేవా. నీవు ఏర్పాటు చేసిన క్రమమును బట్టి, నీవు చేసిన వాగ్దానములను బట్టి నా తండ్రి నీవిచ్చిన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నాయన దానమును బట్టి నా తండ్రి ప్రతి గృహము కూడా నా తండ్రి వర్ధిల్లునట్లుగా నా తండ్రి ప్రతి గృహములో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా అనేక తరముల దీవెన కలిగి నా తండ్రి ప్రతి ఒక్కరు వికసించినట్లుగా నీ కృపా దీవెన నా తండ్రి మీరు కలిగించమని, ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఆదరణనివ్వమని, గృహములన్నింటినీ మీరు వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. మరి నా తండ్రి నీ జనుల నా తండ్రి శ్రేయస్సు కోసం, మేలు కోసం నా తండ్రి అయా నా తండ్రి అధికారులైన వారిని మీరు నియమించి నీ పరిపాలన దక్షత నా తండ్రి నీ సమర్థత మీరు ఎవరికి ఇచ్చి నా తండ్రి మీ అధికారం అంతటిని నా తండ్రి మీరు ఇచ్చి ఉన్నారో వారందరూ నా తండ్రి అయా నా ప్రభా నాయన ప్రేరేపించబడుటకు, నీ విలువలతో పని చేయుటకు, నీ యొక్క రాజ్యము నా తండ్రి అయా సంపూర్ణము చేయబడినంతగా వారి ఆలోచనలు నా తండ్రి అయా నా ప్రభా నాయన నా తండ్రి నీ కోసము చేయనంతగా వారి హృదయములను మీరు వెలిగించండి. అధికారులలో, నాయకులలో నా తండ్రి నీ పరిపాలనా దక్షతను మీరు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. వారి యొక్క విలువలు నా తండ్రి నీ రాజ్యమునకు సరిపోవునంతగా నా తండ్రి వారి కార్యకలాపములన్నీ నా తండ్రి నీ చిత్తమునకు నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి ఉపయుక్తమగునట్లుగా నా తండ్రి వారు పని చేయనట్లుగా వారి పరిస్థితులన్నిటిని మీరు చక్కదిద్దండి. వారిని ప్రేరేపించండి దేవా. వారితో మాట్లాడండి దేవా. నీ పరిపాలనా దక్షత మీరు వారికి అందించండి దేవా. నీ కార్యం అంతటి కోసం నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున పేరు వరుసన నా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించి నా తండ్రి వారి విలువలను నా ప్రభా నీ విలువలకు సరిపోవునంతగా నా తండ్రి అనేకమైన నా తండ్రి మార్పులు చేర్పులు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. కోత విస్తారముగా ఉన్నది దేవా. పనివారు కొదువుగా ఉన్నారు తండ్రి అయా నీ సువార్తను వ్యాపింప చేయండి దేవా. నీ విలువలు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి.
నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, నీవు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవదాసరాండ్లను, సువార్థికులను, సంఘ కాపర్లను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడు వారిని, ప్రవక్తలను, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదములు చేయవారిని, మరి నా తండ్రి ఇంకా మరెన్నో రీతిలుగా నీ సన్నిధిలో నీ కృపను బట్టి నీ కార్యముల కోసం వాడబడే వారు ఎందరో ఉన్నారు దేవా. అయా వారందరినీ నా తండ్రి, నా కృప మీరు దీవించండి దేవా. నీ పరిశుద్ధాత్మను వారికి ఇవ్వండి దేవా. ఆత్మల భారముతో పనిచేయుటకు ఈ నామం పేరిట ప్రారంభించబడిన ప్రతి పరిచర్య నా తండ్రి అంతం వరకు నెరవేర్చబడుటకు నా తండ్రి, కొనసాగించబడుటకు నా దేవా నీ దీవెన కల్పించండి. ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు, స్థానిక సంఘ కాపరులు నా తండ్రి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా నా తండ్రి, బూదిగంతముల వరకు నా తండ్రి ఈ సువార్త నా తండ్రి వెళ్ళుటకు నా దేవా, ఏ ఒక్క మారుమూల ప్రాంతము కూడా విడవబడకుండా, ఏ ఒక్క జనము నా తండ్రి నా ప్రభ ఎక్కడా విడవబడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నీ ప్రేమను గుర్తెరుగుటకు నా తండ్రి, నిన్ను మహిమపరచుటకు నా దేవా, నీ రాజ్యములకు సిద్ధపడుటకు, నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుటకు, నీ పని అంతయు సంపూర్తిగా జరుగుటకు నా తండ్రి, నీ ప్రణాళిక అంతయు భూమి మీద నా తండ్రి నీ ఇష్టానుసారముగా నీ ఉద్దేశించిన క్రమం అంతటిలో నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ విస్తరించుటకు నీ దీవెన కల్పించమని వేడుకొనిచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ దైవదాసులలో మీ ఆత్మను ఉంచండి దేవా. వారు నిలబడే స్థలములలో నా తండ్రి ఎలాంటి దురాత్మల ప్రభావము లేకుండా నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఉంచి నీ నోటి బోరలుగా మీరు వాడుకొనండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నా తండ్రి మీరు తెరవమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారు వేసే నా తండ్రి వారు వేసే ప్రతి అడుగు, చేసే ఆలోచన నా తండ్రి చేయు ప్రతి కార్యము నా తండ్రి నీదగులాగున, నీ రాజ్యమంతయు సంపూర్తి అగులాగున, నీ ప్రేమ వార్త అందరికీ చాటునట్లుగా అందునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. వారి మీద నా తండ్రి వారికి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రత్యేకమైన ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. అయా ఏ స్థితిలో ఉండి నా తండ్రి ఎవరు నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నా తండ్రి నీ పని చేసేవారు ఉన్నారో వారు కూడా దీవించబడుటకు నా తండ్రి అయా నా ప్రభ అయా ప్రత్యేకమైన నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేసేవారు నా తండ్రి, నీ విలువలతో మాత్రమే ముందుకు వెళ్లేవారు నా తండ్రి, నీ అభిషేకమును బట్టి నా తండ్రి రెండంతల అభిషేకమును పొందుకొనుటకు, రెండంతల ఆత్మను పొందుకొనుటకు నా తండ్రి, నీ ప్రభావ మహత్యములను అనుభవించుటకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా మూల స్తంభములుగా నిలవబడుటకు నా తండ్రి, సమాజం అంతయు కాపాడబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి పేరు పేరు వరుసను వాడుకొనండి. నూతనముగా ఇంకా నీ సేవకు అభిషేకించిన వారు నా తండ్రి వేగిరపడుటకు నా తండ్రి ఏ స్థితిలో ఉండి నా తండ్రి నీ పరిచర్య చేస్తున్నప్పటికీ నా తండ్రి అదంతయు సంపూర్తి చేయమని నా తండ్రి నీ ప్రేమ వార్తను నా తండ్రి మీరు బలంగా విస్తరింప చేయమని, వ్యాపింప చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ సహాయము చేయండి, సహాయము చేయండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. పేదరికమును కొట్టివేయండి, దారిద్ర్యమును నియంత్రించండి. సోమరితనముగా నా తండ్రి ఎందరెందరు నా తండ్రి కుటుంబ జీవితాలలో నా తండ్రి వర్ధిల్లలేక నా ప్రభ వారి కుటుంబాలను నా తండ్రి వారే పాడు చేసుకునిచున్నారు. వారి సోమరితనము వారిని వీడిపోవునట్లుగా అయా వారు వికసించినట్లుగా నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావం ప్రతి ఒక్కరికి కలిగి నా తండ్రి ప్రతి పేదరికము ప్రతి దారిద్ర్యము నా తండ్రి అయా నా తండ్రి వెడలిపోవుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము 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 రాజా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ కృపను బట్టి వారి జ్ఞానమును ఇనుమడింప చేసి నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన నా తండ్రి శరీరావయవ నిర్మాణమును నీవు పెట్టిన ప్రాణమును నా తండ్రి వారు అర్థం చేసుకోగలిగి నా తండ్రి వారు వైద్య సేవలు నిర్వహించినట్లుగా ఆ యొక్క నా తండ్రి వారి జ్ఞానమును నా తండ్రి మీరు నా తండ్రి నీ పరలోకపు జ్ఞానముతో నా తండ్రి మీరు హెచ్చించి నా ప్రభ నీ జనులకు నా తండ్రి
వైద్య సేవలు జరుగునట్లుగా మీరు నిర్ధారించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరం తీర్చండి. అయా వైద్యం అన్నది సేవ, అది వ్యాపారము కాదని వారు గుర్తెరిగి నా తండ్రి నీ విలువలతో కూడి నా తండ్రి నమ్మకముగా నా తండ్రి నీవు అప్పగించిన పని జరిగించుటకు నా దేవా నీ కృప నిభమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా మరెన్నో డిపార్ట్మెంట్లు, మరి ఎన్నో వ్యవస్థలు, సంస్థలు నా తండ్రి అయా నా ప్రభా మీరు స్థాపించినారు. ఎన్నో నా తండ్రి మంచి కార్యకలాపములతో నా తండ్రి మరెందరినో ప్రేరేపిస్తూ నా తండ్రి నీ మంచి కార్యములను చేసే ఆలోచనలు నా తండ్రి మరెందరికో మీరు ఇచ్చుచున్నారు దేవా. ఎవరెవరినో నా తండ్రి మీరు లేవనెచ్చుచున్నారు దేవా. అదంతయు నా తండ్రి సక్రమంగా సంపూర్తిగా నీ జనులకు ఉపక్తమైనదిగా నా తండ్రి, మేలైనదిగా నా తండ్రి, మంచి సేవలు జరుగునట్లుగా నా తండ్రి, ఎలాంటి స్వార్థము నా తండ్రి, లంచగొండితనము లేకుండా నా తండ్రి అంతయు నా తండ్రి నా ప్రభ సక్రమముగా నిర్వహించబడుటకు నా దేవా సమగ్రమైన నా తండ్రి నా ప్రభ అధికారమున నా తండ్రి మీరు ఇచ్చినట్లుగా నా ప్రభ నీ జనులందరికీ నా తండ్రి శ్రేయస్కరమైన సేవలు, మేలైన సేవలు జరుగునట్లుగా, ఎవరికి ఎలాంటి నా ప్రభ వివాదము లేకుండా నా తండ్రి, ఎలాంటి నా ప్రభ ఆయా పనిజాప్యము లేకుండా జరగవలసిన పనులన్నీ నా తండ్రి, జరగవలసిన సేవలన్నీ అందవలసిన క్రమములు, అందవలసిన సమయమునకు నా తండ్రి క్రమమును తప్పకుండా నా తండ్రి అందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వాటి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడండి. వారి ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నా తండ్రి ఈ నమ్మకత్వమును సాధించి వారి కుటుంబాలు వారు వర్ధిల్లునట్లుగా, మంచి శ్రేయస్కరమైన మేలుతో నింపబడినట్లుగా, నీ దీవెన పొందుకొనున్నట్లుగా, నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా, నీ విలువలతో ప్రేరేపించబడినట్లుగా నీ దీవెన కల్పించండి. అయా లంచగొండితనమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. యథార్థ స్వభావములను మీరు దయచేయండి. మేలైన సేవలు, మెరుగైన సేవలు నా తండ్రి నీ జనులకందరికీ నా తండ్రి నిస్వార్థముగా అందునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. అయా గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి అవమానములను ఎదుర్కొనుచు నా తండ్రి నిందించబడుచున్న వారిని, హింసించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భమును యేసు నామములో మీరు తెరవండి దేవా. ప్రతి ఒక్కరితో నా తండ్రి మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినారు నాయన. కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా పరిపూర్ణంగా ప్రతి ఒక్కరిని అనేక తరములకు నా తండ్రి సంతానాభివృద్ధినిచ్చి నా తండ్రి మీరు దీవించండి దేవా. నీ కార్యమును జరిగించండి, నీ వాగ్దానములను జరిగించండి, నీ ప్రణాళికను జరిగించండి, నీ పరిపూర్ణతను అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి. శాపమును పాపమును కడగండి, నియంత్రించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఉజ్జీవింప చేయండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలను కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని, నీ పోషణ నా తండ్రి మీరు అందించి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నీ చిత్తానుసారముగా, నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి దేవుడి దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నా దేవా. అయా నా ప్రభ నీ ప్రేమను పొందుకొనుటకు, నీ ఆజ్ఞానుసారముగా పెరుగుటకు, పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి మీ జ్ఞానమును అందించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. విద్యాబుద్ధులు నేర్పించండి.
చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారిని నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభా కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారికి కావాల్సిన అవసరతలను మీరు తీర్చండి. ధన సహాయమునివ్వండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా పాస్పోర్ట్లు మరి ఇతర విషయములలో ఎలాంటి జాప్యము ఎలాంటి వివాదము లేకుండా నా తండ్రి అన్ని సక్రమముగా సంపూర్తి చేయబడుటకు నీ ప్రణాళిక కోసం నీ నీతి కోసం నీ రాజ్యము కోసం నా తండ్రి వారి ఆలోచనలన్నీ నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు నెరవేర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు. యువతి యువకులను నా తండ్రి బాలబాలికలను మీరు కాపాడండి దేవా. అయా యవన బిడ్డలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. అయా త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. అయా నీ వెలుగును వారికి ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి మీద నీ వెలుగును నీ పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించండి. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు నా తండ్రి చదువు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు, కుటుంబం విలువ తెలియదు. వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయిన తండ్రి వికలమైపోతున్నారు. వారి యవన ప్రాయమును నా తండ్రి చిందరవందరగా పాడు చేసుకునిచున్నారు. వారి యవన కాలపు విలువను వారు గుర్తెరుగుటకు నా తండ్రి యవన కాలము నందు నా తండ్రి నీ కాడినెత్తుకొని నా ప్రభా నిన్ను వెంబడించుటకు వారు పరిపక్వత నందుటకు వారు వికసించుటకు నా దేవా నీలో ఉజ్జీవించబడుటకు నీ వెలుగు నా తండ్రి వారి మీద వారి కుటుంబముల మీద కలుగునట్లుగా వారిని పట్టి పీడించే ప్రతి దురాత్మను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ప్రతి దయ్యమును మీరు నాశనము చేయండి. పాతాళాగ్నిలో వేసి కాల్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. యవన బిడలైన వారిని నా తండ్రి తప్పుడు మార్గములో నడిపించే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. అకాల మరణాలను కొట్టివేయండి దేవా. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియాను మీరు అంతమొందించండి దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి అసంపూర్ణత లేకుండా పరిపూర్ణమైన స్థితిలో ప్రతి బిడ్డ నా తండ్రి పరిపక్వత నందుటకు నా తండ్రి పరిపూర్ణమైన దీవెన పొందుకొనుటకు ఈ దీర్ఘాయుష్ను అనుభవించుటకు నా తండ్రి భూమి మీద నమ్మకముగా నీ పనినంతటిని నీ ప్రణాళికనంతటిని జరిగించుటకు నీచే దీవించబడుటకు నా దేవా నీచే నా తండ్రి ప్రేరేపించబడుతూ నీ మార్గంలో నడుచుటకు ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ ప్రేరణ కలుగ చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి వారిని వారి కుటుంబాలను నా తండ్రి మీరు దీవించండి దేవా. ఈ ప్రణాళిక కోసం వారిని సిద్ధము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు పేకాటగాళ్లు జూదగాళ్లు నా తండ్రి అగాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు భయంకరమైన ఆలోచనలతో నిరంతరము ప్రేరేపించబడుతూ కీడికరమైన పనులను చేస్తూ నా తండ్రి సమాజములను కుటుంబములను విడదీసేవారు చెరిపేవారు నా తండ్రి తొంటరి పనులు చేసేవారు అల్లరి పనులు చేసేవారు భయంకరమైన ఆలోచన ధోరణి కలిగిన వారు భయంకరమైన దురాత్మల చేత ప్రేరేపించబడేవారు అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ నా తండ్రి అయా నా ప్రాపా నాయన అబద్ధములు ఆడువారు బింకములు ఆడువారు దూషణ మాటలు పలుకువారు చెడ్డ సాక్ష్యములు అబద్ధ సాక్ష్యములు చెప్పువారు అయా నా తండ్రి నా ప్రాపా అయా నా తండ్రి ఆయా తప్పుడు దోషారోపణలు చేయవారు నా తండ్రి ఇంకా నా తండ్రి మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు భయంకరమైన నా తండ్రి ఆయా దురాత్మ చేత నా తండ్రి నిరంతరము ప్రేరేపించబడుతూ నా తండ్రి సమాజమును పాడు చేసే వారిని నా తండ్రి మీరు గద్దించండి హెచ్చరించండి వారిని మీ హెచ్చరికలు జారీ చేయండి వారి ఆలోచన ధోరణి మీరు మార్చండి దేవా వారు చేసేది తప్పు అని అది ఎంత మాత్రము మేలైనది కాదని అది నా తండ్రి ఆయా నరకమునకు పోవు మార్గమును నిర్దేశించునని వారు గుర్తెరుగుటకు నా దేవా వారు వికసించుటకు నా దేవా నీ వెలుగు జీవితం వారికి కలుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ నా తండ్రి వారిని ప్రేరేపించి నా ప్రభ నీ తట్టు మరలునట్లుగా నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను వెంబడించినట్లుగా వారు చేయుచున్న ప్రతి దుష్కార్యమును నా తండ్రి వారు విసర్జించుటకు నీ కృపను బట్టి నా తండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెలిగించబడి సమాజంలో నా తండ్రి గౌరవ విలువలతో నా తండ్రి శ్రేయస్కరమైన భావజాలములో నూతన భావజాలములో క్రైస్తవ భావజాలముతో ప్రేరేపించబడుతూ పనిచేయుటకు నీ ప్రణాళిక అంతయు ప్రతి నీ బిడ్డలో
సంపూర్ణ మగుటకు నా దేవా నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. దినము నా తండ్రి ఎన్నో ప్రార్థనాంశములను ఎత్తి నా తండ్రి విడువక నా తండ్రి విసుకక నీ సన్నిధిలో ప్రార్థన చేసే ఎన్నో ప్రార్థనా బృందాలు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు, ప్రార్థనా పరులు ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి వారి ప్రార్థనలన్నింటినీ నా తండ్రి అయా నా తండ్రి మీరు విని నా తండ్రి సమాధానమునివ్వండి దేవా. ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి సమయమందు మీరు మాట్లాడండి. ప్రతి సమయమందు నీ విశ్వాస స్థితిలో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా అనేక అంశములను ఎత్తి నా తండ్రి విసుగుదల లేకుండా ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వండి. ప్రార్థన ప్రతి అంశము నా తండ్రి పరిపూర్ణముగా నెరవేర్పు నీ చిత్తానుసారముగా మీరు ఇవ్వండి దేవా. అయా ప్రార్థించే వారికి అధికమైన మేలు శ్రేయస్సు నా తండ్రి కలుగునట్లుగా వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన అవరోధములన్నీ నా తండ్రి తొలగించబడినట్లుగా నా తండ్రి నూతన క్రియలతో నూతన ఆలోచనలతో నా తండ్రి ఉజ్జీవించబడినట్లుగా మేము అడిగినవని నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిర బుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును అవిశ్వాసమును కొట్టివేసి నా తండ్రి అయా నా తండ్రి నీ విలువలతో నిరంతరము ప్రేరేపించమని ఈ రాజ్యము ఉన్నదని నమ్ముటకు నా తండ్రి ఈ రాజ్యము కోసం పనిచేయుటకు ఈ రాజ్యము కోసం వికసించుటకు ఈ రాజ్యము కోసం నిరంతరము కృషించుటకు నా దేవా నీ విలువలు నిరంతరము నా తండ్రి ప్రతి నీ బిడ్డకు కలుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపా దేవుని కలిగించండి దేవా. మా మార్గములను నిర్దేశించండి దేవా. మా త్రోవలను నిర్దేశించండి దేవా. మీరు మాతో ఉండండి దేవా. మా ప్రతి ఆలోచన మీరు నెరవేర్చండి. మా ప్రతి కార్యము నా తండ్రి మీరు సఫలీకృతము చేయండి దేవా. నీ సహాయ సహకారములను నా తండ్రి నా తండ్రి పొందవలసిన క్రమములో మేము పొందుటకు నా దేవా నీ కృపనివ్వమని నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము తండ్రి. నీ ప్రభావ మహత్యములను మాకు కనపరిచి మా ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతిఫలమునివ్వమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానోయున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.